ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. ఈ ఫస్ట్ చాప్టర్లో జనరల్గా మనకు ఏమేమి ఉంటాయంటే కోప్లేరాన్ సిస్టమ్, ఫోర్స్ సిస్టమ్స్, ఇంకా ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్, ఫ్రీ బాడీ డయాగ్రామ్, రిజల్టెంట్ ఫోర్సెస్, రిజల్టెంట్ మూమెంట్, టైప్స్ ఆఫ్ లోడ్స్, టైప్స్ ఆఫ్ సపోర్ట్స్, ఫ్రీ బాడీ డయాగ్రామ్స్ ఇవన్నీ ఇప్పుడు డిస్కస్ చేస్తామన్నమాట. సో ఇవాల్టి క్లాస్లో నేను ఓన్లీ ఫ్రీ బాడీ డయాగ్రామ్, ఈక్విలిబ్రియం కండిషన్ and types of support, types of loads, resultant forces and resultant movements ఇవాల్టి వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈక్విలిబ్రియం ఈక్వేషన్. ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటే ఏంటి లేదు, ఇట్ డీల్స్ ది బ్యాలెన్సింగ్ ఆఫ్ ఫోర్సెస్. అంటే ఒక బాడీ మీద నెంబర్ ఆఫ్ ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు ఆ బాడీని బ్యాలెన్సింగ్గా చేస్తుందన్నమాట. సో దీన్ని ఈక్విలిబ్రియం ఈక్వేషన్ అంటాం. సో ఈక్విలిబ్రియం ఈక్వేషన్లో 2D కండిషన్ అండ్ 3D కండిషన్లో చూద్దాం. ఫస్ట్ 2D కండిషన్. ఈ 2D కండిషన్లో ఏంటంటే మనం ఓన్లీ 3 ఈక్విలిబ్రియం ఈక్వేషన్స్ అనేవి తీసుకుంటాం. అది సమ్మేషన్ ఆఫ్ ఎఫ్ఎక్స్, సమ్మేషన్ ఆఫ్ ఎఫ్వై, సమ్మేషన్ ఆఫ్ ఎంజెడ్. అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ ఎఫెక్ట్స్ అంటే ఏంది, ఎఫ్ఎక్స్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ హారిజాంటల్ ఫోర్సెస్ అండ్ ఎఫ్ఐ అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ వర్టికల్ ఫోర్సెస్ అండ్ ఎంజెడ్ అంటే సమ్మేషన్ ఆఫ్ ఆల్ మూమెంట్స్. ఓకే, దిస్ ఈజ్ అ ఈక్విలిబ్రియం కండిషన్. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ సపోర్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ సపోర్ట్ వచ్చి ఫిక్స్డ్ సపోర్ట్. సో ఈ ఫిక్స్డ్ సపోర్ట్ డయాగ్రామ్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ సపోర్ట్ వచ్చేసరికి వాల్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఫిక్స్డ్ సపోర్ట్. ఓకే, ఈ ఫిక్స్డ్ సపోర్ట్ 3 రియాక్షన్స్ అనేవి జనరేట్ చేస్తుంది. ఏవేవి, ఇది 2D కండిషన్. అంటే నెక్స్ట్ 3D కండిషన్లో అయితే 6 రియాక్షన్స్ డెవలప్ చేస్తుంది. సో ఇక్కడ ఎంఎక్స్, ఎంవై, ఎంజెడ్ అంటే ఏందో కూడా మనకు తెలియాలి. So this is about fixed support. Example వచ్చేసరికి wall.
సెకండ్ సపోర్ట్ వచ్చేసరికి పిన్నెడ్ సపోర్ట్. సో దీని డయాగ్రామ్ వచ్చేసరికి సో ఇక్కడ ఏంటంటే ఈ పిన్నెడ్ సపోర్ట్ 2 రియాక్షన్స్ని డెవలప్ చేస్తుంది. కానీ మూమెంట్ అనేది జనరేట్ చేయదు. ఓకే, సో 2D కండిషన్లో ఎన్ని రియాక్షన్స్ జనరేట్ అవుతాయి, 3D కండిషన్లో ఎన్ని రియాక్షన్స్ జనరేట్ అవుతాయి, నౌ వీ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో 2D కండిషన్లో 2 రియాక్షన్స్, 3D కండిషన్లో 3 రియాక్షన్, అడిషనల్గా జెడ్ అనేది డెవలప్ అవుతుంది. ఎందుకు అంటే జనరల్గా 2D కండిషన్లో ఓన్లీ ఎక్స్ అండ్ వై ఉంటుంది, బట్ 3D కండిషన్లో వచ్చేసరికి ఎక్స్, వై అండ్ జెడ్ అంటే 3 ప్లేన్స్ 3 డైరెక్షన్స్లో జనరేట్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్, డోర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ పిన్నెడ్ సపోర్ట్ బికాస్ డోర్ అనేది ఫ్రీగా రొటేట్ అవుతుంది అనమాట. సో పిన్నెడ్ సపోర్ట్లో మూమెంట్ అనేది 0 ఉంటుంది. రోలర్ సపోర్ట్, సో దీనికి 2 డయాగ్రామ్ నొటేషన్స్ ఉంటాయి, ఒకటి ఎలా ఉంటుంది ఇంకొకటి ఎలా ఉంటుంది. కానీ రోలర్ సపోర్ట్ విల్ జనరేట్ ఓన్లీ 1 రియాక్షన్. టూడీ కండిషన్లో ఒక రియాక్షన్ జనరేట్ చేస్తుంది అండ్ 3D కండిషన్లో కూడా 1 రియాక్షన్ డెవలప్ చేస్తుంది. నెక్స్ట్ స్ప్రింగ్. Spring will develop only 1 reaction. RY. Okay. Next support వచ్చి guider roller. This is nothing but guider roller. Guider roller only 2 reactions develop చేస్తుంది అన్నమాట. MZ. ఓకే, ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ లోడ్స్ గురించి డిస్కస్ చేద్దాం.
సో ఫస్ట్ మనం యాక్చువల్గా దేర్ ఆర్ చాలా టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మీకు ఓన్లీ ఈ 4 టైప్స్ ఆఫ్ లోడ్స్ మీదనే మీకు ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఈ 4 గురించే మనం డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ వచ్చేసరికి పాయింట్ లోడ్, అండ్ సెకండ్ వచ్చేసరికి యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్, అండ్ థర్డ్ వచ్చేసరికి యూనిఫామ్ వేరియింగ్ లోడ్, అండ్ ఫోర్త్ వచ్చేసరికి కాన్సన్ట్రేటెడ్ మూమెంట్. సో ఫస్ట్ మనం పాయింట్ లోడ్ అంటే ఏందో తెలుసుకుందాం. సో ఒక బీమ్ మీద కానీ ఒక ఆబ్జెక్ట్ మీద ఓన్లీ వన్ లోడ్ అనేది ఒక పాయింట్ మీద యాక్ట్ అయ్యే లోడ్ని మనం పాయింట్ లోడ్ అంటాం. కానీ ఈ టైప్ ఆఫ్ ఇది ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడే కానీ ప్రాక్టికల్గా మాత్రం ఉండదు. నెక్స్ట్ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంటే ఇక్కడ ఇది ఒక స్పాన్ అనుకోండి, ఈ స్పాన్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ దగ్గర లోడ్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దీన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ అంటాం. సో ఈ యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ డయాగ్రామ్ అనేది 2 వేరియంట్లో ఇవ్వచ్చు. ఒకటి ఈ వేరియంట్లో ఇవ్వచ్చు, ఇంకొకటి ఈ వేరియంట్లో ఇవ్వచ్చు. ఈ రెండు సేమే అనమాట, యూడిఎల్ అంటాం దీన్ని. యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ని మనం యూడిఎల్తో నొటేషన్ చేస్తాం. సో ఇప్పుడు మీకు ప్రాక్టికల్గా అంటే మీరు ఇప్పుడు యాజ్ వీఆర్ అంటే మనం వన్ లెగ్తో వాక్ చేయాలంటే వీ ఫీల్ సమ్వాట్ డిఫికల్ట్. అదే 2 legsతో నువ్వు వాక్ చేస్తున్నావు అంటే ఎంత సింపుల్గా ఉంటుంది. అంటే ద లోడ్ ఎంటైర్ బాడీ లోడ్ అనేది 2 legsకి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది కాబట్టి యు ఆర్ మూవింగ్ వెరీ ఫ్రీలీ. దాన్ని యూనిఫామ్ డిస్ట్రిబ్యూషన్ లోడ్ అంటాం. అదే లోడ్ అంతా ఒక లెగ్ నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంది అనుకో, ఒక లెగ్తో నేను వాక్ చేస్తున్నప్పుడు ఓన్లీ లోడ్ అనేది ఆ లెగ్లో నుంచే ట్రాన్స్ఫర్ అవుతుంటే యూ విల్ సమ్వాట్ డిఫికల్ట్. అంటే యూ విల్ బి షేకింగ్ ఐదర్ ఫ్రంట్ ఆర్ బ్యాక్. నెక్స్ట్ టైప్ ఆఫ్ లోడ్ యూనిఫామ్ వేరింగ్ లోడ్. అంటే ఇది ఏంటి అంటే గ్రాడ్యువల్గా లోడ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. ఇఫ్ యు సీ ది ఎగ్జాంపుల్, దీన్నే మనం యూనిఫామ్ వేరింగ్ లోడ్ అంటాం. సో ఇది లోడ్ అనేది చూడండి మీరు గ్రాడ్యువల్గా ఇలా వేరీ అవుతుందన్నమాట. సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ది లోడ్. జనరల్గా ఈ టైప్ ఆఫ్ ది లోడ్స్ అనేవి మనం బ్రిక్ కన్స్ట్రక్షన్లో చూస్తాం. నెక్స్ట్ వచ్చేసరికి కాన్సన్ట్రేటెడ్ మూమెంట్. సో ఒక బీమ్ మీద కానీ ఒక ఆబ్జెక్ట్ మీద కానీ ఇలా మూమెంట్ అనేది టేక్స్ ప్లేస్ అయితే దాన్ని కాన్సన్ట్రేటెడ్ మూమెంట్ అంటాం. ఓకే, సో ఇప్పుడు మనం వాట్ ఈజ్ మూమెంట్ అంటే ఏంటి?
అంటే లోడ్ ఇంటూ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని మూమెంట్ అంటాం, ఆర్ లోడ్ ఇంటూ ఎసెంట్రిసిటీని కూడా మనం మూమెంట్ అంటాం.